నేను మా పిల్లగాళ్ళకి నేర్పించే క్రమం ఒకటి ఉంది. 24 గంటల్లో 1 గంటనే బైబిల్ చదవాలి. అలా కాకపోతే ఆడు అసలు భక్తుడే కాదని ఫిక్స్ చేసి పెట్టేశాను. ఇక ఎవడైనా ఏ కారణంతో కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం పనులు ఉన్నాయి, అందుకనే వాళ్ళు కుదరలేదు, రేపు 2 గంటలు చదివేస్తానన్నయ్య ఈ బాబతో చెబితే ఆడికి ఫుడ్ క్యాన్సిల్ వేసి రక్తం వేసి ఇప్పుడేమో చచ్చిపోవు కదరా, 1 గంట బైబిల్ చదివేసి 2 పూటలు తినేయి. నీ అన్నం మేము తినేస్తాం పెట్టరా, మాకెందుకు, అలాగే పక్కన పెట్టి ఉంచాము. కానీ కూర్చో, పోనీ దాని మీద నీకు ఆశ ఉంటే చూసుకుంటా, పోనీ చదివే, కానీ చదువు. ఎందుకంటే మేము కాదు కదా నీకు ఉపయోగపడేది, వాక్యం కదా. మేము నీలాంటి మనుషులమే, మా దగ్గర ఏముంది విశేషం? ఈ రీతిగా 4 మాటలు చెప్తున్నామంటే ఇది చదివే కదా, అదే కదా నేను చదువుకోమని చెప్తున్నాం. ఆయన ఇలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు, అసలు ఆయన ఏం చెప్పాడు? చదువుకో.